హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఆఫ్రికా పిల్ల. ఈ ఆఫ్రికా పిల్ల అక్క ఎక్కడ వెళ్ళిపోయింది అనుకుంటున్నారా? కొన్ని రోజుల నుంచి అయితే నాకు బాగాలేదండి, అందుకే వీడియోస్ అయితే సరిగ్గా రావడం లేదు, అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఇక్కడ నుంచి అయితే కంటిన్యూగా వస్తాయి అనమాట. ఇప్పుడైతే ఇక్కడ చేపలు అయితే నాకు కొద్దిగా నచ్చవండి. అంటే ఏదో నీసు వాసన వస్తూ ఉంటాయి, అందుకే కొంచెం నాకు నచ్చదు. దానప్పటికి కూడా ఒక తిలాపియా అంట. ఇది తిలాపియా, మా ఊర్లో అయితే జిలేబీ చేపలు అంటారండి. మాకైతే జిలేబీ చేపలు మా ఇంటి దగ్గర 50 రూపాయలకి అయితే అమ్ముతారు, కేజీ 50 రూపాయలు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ డబ్బులతో 9,500 అనుకోండి. ఇక్కడ డబ్బులు మన ఇండియా డబ్బులు వచ్చేసి 380 రూపాయలు అనమాట. అలా ఉంటుంది అనమాట రేటు. కేజీ 380 రూపాయలు ఒక జిలేబీ చేపలు. అదే మన ఊర్లో 50 రూపాయలు వచ్చేస్తారు. ఇంకా తెలిసిన వాళ్ళు అయితే ఈ ఊరికని కూడా ఇచ్చేస్తారండి. అలా చేపలు ఇక్కడ మేము కొని తినాల్సి వస్తుంది. దాంట్లో కూడా ఇవి పెద్ద పెద్ద చేపలు అనమాట. 1.5 పైనే ఉంటుంది. చూడడానికి చూడండి, అదేంది మన ఇంటి దగ్గర బొచ్చ చేపలు అమ్ముతారు కదా, అలా పొజిషన్లో వచ్చిందనమాట ఈ చేప, జిలేబీ చేప. నేనైతే మొదటిసారి చూస్తున్నాను ఇంత పెద్ద జిలేబీ చేపల్ని. నాకైతే జిలేబీ చేపలనే వస్తుంది, కానీ తిలాపియా అంటారండి. కొన్ని ఊర్లలో తిలాపియా అంటారు, కొన్ని ఊర్లలో జిలేబీలు అంటారు, ఇంకొన్ని ఊర్లలో ఏమంటారు నాకు తెలియదు. మీకు తెలుసుకుంటే కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు అయితే నాకు రెండు పేర్లు, తిలాపియా, జిలేబీ. మా అత్త వాళ్ళు అయితే తిలాపియా అంటారు, వాళ్ళకి జిలేబీ అంటే వాళ్ళకి అర్థం కాదనమాట. జిలేబియా ఏమైనా జాంగిరియా అంటారు. అందుకే నాకు తెలిసిన భాషలో రెండు. చూడండి, మా పనమ్మాయికి ఇచ్చేసానండి. ఇంత పెద్ద చేప నాకు కోయడం రాదమ్మా, నువ్వు కోసేసేయి. నేను ఏదో కొద్ది గొప్ప నేర్చుకున్నాను చేపలు కోయడము. అంత పెద్ద చేప కోసే బదులు నా ఏళ్ళు కట్టు చేసేసుకుంటానమ్మా, నువ్వే కోసేయమంటే సప కోసేస్తుంది. చూడండి అసలు ఎంత బాగా పర్ఫెక్ట్గా కోస్తుందంటే అంత మంచిగా వస్తుంది అనమాట. నేను కూడా కోసి ఉండను, అంత నీట్గా అంత బాగా వర్క్ చేస్తుంది ఈ అమ్మాయి. అసలు చూడండి, అసలు మొత్తము తోలు మొత్తం ఫస్ట్ మొత్తం కట్ చేసేసి వెనక తోక మొత్తం కట్ చేసేసింది. ఫస్ట్ ఇలా మొత్తం పైన పొలుసు ఉంటుంది కదా, మొత్తం లేపేసింది అనమాట. దీనికి స్కిన్ తీయాలండి. స్కిన్ ఒక వీలైతే స్కిన్ తీయచ్చు, లేకపోతే దీనికి స్కిన్ తీయకూడదు. యాక్చువల్లీ మేమైతే స్కిన్ తీస్తామండి. కొందరైతే స్కిన్ రాకపోతే వదిలేస్తారు అనమాట. ఇంకా వండితే ఆటోమేటిక్గా అదే స్కిన్ అనేది ఊడొచ్చేసిద్ది. అందుకే దీనికి ట్రై చేసాము, మ్యాక్సిమం ట్రై చేస్తాం అనమాట. స్కిన్ వస్తే తీసేది, స్కిన్ రాకపోతే వదిలేసేది, వండినాక తీసేసేది. ఎలాగైనా మనం స్కిన్ మొత్తం తోలు మొత్తం తీసేసిన తర్వాత మనం కండ మాత్రం మనం తింటాం అనమాట. చూడండి, ఇలా మొత్తం నా దగ్గర ఉన్న పెద్ద కత్తికి కూడా ఆ చేప మాట వినడం లేదు. అసలు చూడండి, అంత బోన్ అనేది, ఆ చేప బోన్ అనేది అంత గట్టిగా ఉందన్నమాట. అంత స్ట్రాంగ్ ఉండడం వల్ల ఆ కత్తికి కూడా మాట వినడం లేదు అది. ఈ చేపలు అయితే చాలా మందికి చాలా ఇష్టంగా తింటారు. ఇంకా వర్షం వస్తే కాలువలో పాగుతూ ఉంటాయండి ఈ చేపలు. అప్పుడైతే బస్తాలు తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ వచ్చి చేపలు విలువ అంటే ఏదో తెలిసిందండి. మా ఊర్లో అయితే వర్షం పడినప్పుడు చిన్న పిల్లలే పట్టుకొచ్చేస్తుంది. అక్క తీసుకోండి, బస్తాలు ఇస్తారు ఈ చేపలు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ జిలేబీ చేపలను కూడా మనం కొని తినాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవి నాకు ఇక్కడ సముద్రం చేపలు కొన్ని నాకు నచ్చవు అసలు నోట్లో వేసుకుంటేనే నాకు వామిటింగ్ వచ్చేస్తాయి అన్నమాట. అందుకే ఈ చేప కొంచెం అంతగా రాదు. సముద్రం చేప అయినా ఈ జిలేబీ కూడా సముద్రం చేప అయినప్పటికి కూడా ఇది కొంచెం అంత స్మెల్ రాదనమాట, మంచిగానే ఉండిద్ది. బట్ అసలు ముళ్ళు అంత కూడా ఏం ఉండదండి, బాగుంటుంది. అంటే మనం ఈ చేపకి కట్ చేసే విధానం కానీ వచ్చుంటే మనకి ఈజీగా ముళ్ళు లేకుండా మనం పర్ఫెక్ట్గా ముక్కలు వచ్చేస్తాయి. చూడండి, మా పనమ్మాయి అయితే మొత్తం సైడ్ ముక్కలన్నీ ఎముకలు ఉంటాయి కదండి, ముళ్ళులు ఉంటాయి కదా, ఆ ముళ్ళన్నీ తీసేసింది, శుభ్రంగా చేసేసి దాని తర్వాత లేతడి పోచమొగుడు అని చెప్పేసి తల అయితే ఎగిరేస్తుంది. చూడండి, తల దగ్గర కొంచెం కూడా కండపోకుండా చూడండి తల ఎలా కట్ చేస్తుందో. అసలు అంత కండ కూడా పోనివ్వదు అనమాట, అంత బాగా కట్ చేస్తుంది. బట్ చూసేపటికి కూడా ఇది పెద్ద చేప అంటారు కానీ అంత ముక్కలు రావండి. మన చిన్న చేపలకైతే
చాలా ముక్కలు వస్తాయి అన్నమాట. పెద్ద చేప పెద్ద చేప అయినా కూడా ముక్కలు రావు, బట్ టేస్ట్ మటుకు వస్తే పెద్ద చేపలకి టేస్ట్ వస్తాయి. దాంట్లో చిన్న చేపల టేస్ట్ చిన్నదానికి, పెద్దదానికి అయితే పెద్దదానికి మనం చెప్పుకోలేమన్నమాట. దేని టేస్ట్ దానిది. ఇప్పుడైతే మొత్తం తల మొత్తం లేపేసిన తర్వాత లోపల ఉన్న పేగులు మొత్తం క్లీన్ చేసేసింది. చూడు మొత్తం క్లీన్ చేసేస్తుంది. బాగా చేస్తుందండి. నా వల్ల అయితే అవ్వదు అనుకున్నాను. నేను ఫస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ నా వల్ల అయితే అవ్వదు. చేపకు వేసే బదులు నా ఏళ్ళు వెళ్ళిపోతాయి అని చెప్పేసి నేను భయపడ్డాను. అందుకే ఒక స్టప్ వచ్చేసి నేను వెనక్కి వేసేసాను. అందుకే ఈ అమ్మాయి కొంచెం బాగా కట్ చేసింది కాబట్టి ఈ అమ్మాయికి అయితే నేను ఇచ్చేసాను. అందుకే చూడండి ఎంత పర్ఫెక్ట్గా 10 నిమిషాల్లో శుభ్రం చేసేసిందండి. అసలు అంత బాగా చేస్తుంది అనమాట. అంటే ఒకవేళ ఎవరికైనా చేపలు కట్ చేయడం రాకపోతే నాలాంటి వాళ్ళకి ఈ అమ్మాయి దగ్గర అయితే నేర్చుకోవచ్చు. చూడండి కత్తి ఎలా సానబడుతుందో, అంత స్ట్రాంగ్ ఉందనమాట. బోన్ అనేది, ఆ చేప బోన్ అనేది అంత స్ట్రాంగ్గా ఉంది. చూడండి కసా అనేది నరకు సానబడుతుంది అనమాట. చూడండి నేనైతే సన్న ముక్కలు కావాలి అని చెప్తే సన్న ముక్కలు కట్ చేస్తుంది. అసలు ప్రొఫెషనల్స్ కట్ చేసినట్టు కట్ చేస్తుంది అనమాట. కొందరు అయితే ముక్కలు సన్నగా రావాలి అంటే చెదురు చేసేస్తారు. అంటే ఆ చేప మీద ఇరిక్తి పుట్టేసిద్ది అనమాట. అంత ఉక్కిష్టంగా చేసేసి పడేసి చేతికి ఇచ్చేస్తారు. అంటే కండ మొత్తం ఊడిపోయి ఆ ఎముక వచ్చేసి బోను ఒక్కటే వేలాడుతూ ఉండిద్ది. అందుకే నాకు కొంతమంది కట్ చేసి అంతగా నచ్చదు. ఈ అమ్మాయి అయితే పర్ఫెక్ట్ మంచిగా కట్ చేస్తుందండి. చాలా బాగా నచ్చింది నాకైతే. చూడండి అసలు కండ బయటికి రాకుండా కట్ చేస్తుంది. అసలు ఇంకా అలా కట్ చేస్తే మనకి ఒక ముక్క చూడంగానే తినబుద్ధి అవుతుంది. ఫ్రైకి కూడా ఫ్రై చేసుకుంటే అసలు చాలా బాగుంటుంది. అసలు మసాలా మొత్తము తగిలిందా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నేను స్కిన్ ఇలా రిమూవ్ చేయడానికి ట్రై చేశానండి, బట్ రాలేదు. చాలా గట్టిగా ఉంది. అందుకే సర్లే ఇంకా అలా కుక్ అయిన తర్వాత అలా స్కిన్ రిమూవ్ చేసేసుకుందామని అని చెప్పేసి మేము గమ్ముగైపోయాము. ఇలా చూడండి పర్ఫెక్ట్గా మొత్తం వాష్ చేసేసి ముక్కలు ఎలా చేసేసిందో జిలేబీ ముక్కల్లాగా చేసేసింది. జిలేబీ ముక్కలేండి, జిలేబీయే అసలు అంత మంచిగా ఉంది. చూడండి అసలు చాలా అసలు నిజంగా జిలేబీ చేపలు అంటారు, దాన్ని బొచ్చ చేపలు అంటారు. అంత బాగుంటుంది అనమాట. అసలు చూడండి చూడడానికి ఎంత బాగా కట్ చేస్తుందో. చేపలు కటింగ్ చేయడం అయితే అయిపోయిందండి. ఈ రోజుకైతే ఈ వీడియో అయితే ఇంతేనండి. జస్ట్ వాషింగ్ చేయించాను. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అప్డేట్ చేస్తాను. ఈ చేపలతో నేను ఫ్రై చేశానా లేక పులుసులు చేశారా అని చెప్పేసి, ఎలా చేస్తే బాగా వస్తుందని చెప్పేసి కామెంట్ అయితే చేయండి, తప్పకుండా చేయండి. ఈ వీడియో కనుక అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం అండి. బాయ్ బాయ్.